హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఖాళీ అవుతున్నాము. కొత్త ఇల్లు షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా, అక్కడ ముందు సామాన్లు కొన్ని తెచ్చుకున్నప్పుడు తీసిన వీడియో ఇది. ముందు కొంచెం ఖాళీ హోమ్ టూర్ చూపిందామని మా గుర్తొచ్చి ఇంకా ఆల్మోస్ట్ చాలా మట్టుకి చిన్నగా సర్దుకుంటున్నాము. కొన్ని తెస్తున్నారు, రేపు వ్యాన్ తెస్తారనమాట. వ్యాన్లో వస్తాయి రేపు. అందాక మేము తెచ్చుకున్నాయి ఖాళీ హోమ్ టూర్ అది చూపిందామని మీకు చూపిస్తున్నాను అనమాట ఈరోజు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. కింద బయట ఒక సందు ఇచ్చారు. ఇది బెడ్రూము. ఈ ఇల్లు అయితే చిన్నదే కానీ మాకు సరిపోదు, కానీ వాస్తు అది మాకు ఇక్కడే కుదిరింది. వాస్తు చూసుకొని రావాలి కదా, అప్పుడే అన్నీ బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా వాస్తు ప్రకారం ఉన్నది. చిన్నదైనా పర్వాలేదు, ఎలాగలాగ సర్దుకున్నాం, ఇరికించన్నా అని ఇంక తీసుకున్నాం అనమాట. బాగా పెద్ద విల్లుకి ఉంటున్నాయి, అంత రెంట్లు మనం కట్టలేం కదా, అందుకని ఇంక సరే అని ఇంక ఇది మనకి సరిగ్గినట్టు చూసుకున్నాం అనమాట. అందాక కొన్ని సామాన్లు తెచ్చారని చెప్పాం కదా, ఇదన్నమాట. ఇది కిచెన్లోనే ఈశాన్యముల దేవుడికి కూడా వచ్చింది. కిచెన్లో అందాక ప్రస్తుతానికి ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ చిన్న సెల్ఫ్ ఇచ్చారు. ఎంతున్నా మనం ఆడవాళ్ళని సర్దేస్తాం కదా, ఇలాగా అన్నాం కానీ కాబట్టి ఇలా సర్దుకున్నాను అనమాట. చిన్న కబోర్డ్స్ అయినా పర్వాలేదు, సరిపోయినాయి. ఇంకా కొంచెం ఇచ్చుంటే సరిపోను అని అనిపించింది, కానీ సరే మనకి ఇప్పుడు అవన్నీ అవ్వదు కదా, ఇందులోనే నచ్చినట్టు సర్దుకోవచ్చని. ఇంకా గాజు సామాన్లు అవి మేమైతే జాగ్రత్తగా తెచ్చుకుంటాం, వాళ్ళు ఎలా తెస్తారో ఏమని చెప్పేసి మేము తెచ్చేసుకొని ఆ సెల్ఫ్ అవన్నీ తుడిసేసుకొని అవి సర్దేసుకున్నాం అనమాట. గాజు సామాన్లు అలాగే దేవుడి సామాన్లు మేము ముందు పూర్తిగా సర్దుకున్నదంటే దేవుడినే, ఆ తర్వాత అన్నీ తెచ్చుకున్నాము. ముందు సెల్ఫ్ ఇదంతా ఇంకా దేవుడికి ఇచ్చేసింది. కిందేమో ఇంకా డబ్బాలు అవన్నీ పెట్టుకున్నాను అనమాట. స్టీల్ డబ్బాలు అలాగే ప్లాస్టిక్ పిల్లలు డైలీ యూస్వి. ఇంక ఈ కిందవి ఉన్నాయి కదా గిన్నెలు, అవన్నీ కూడా ఇంకా సామాన్లు రావాలి. కబోర్డ్స్ అవి ఉన్నాయి కదా అక్కడ, అవి తెచ్చిన తర్వాత సర్దుకోవాలన్నమాట. ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది ఇంటి పరిస్థితి. అది చూసారా అంత ఇదంతానే. ఇది వచ్చేసి దేవుడి మందిరం అనమాట. ఇక్కడ హర్ని పెట్టుకుంది. ఇప్పుడు ఇది ఈవినింగ్ వీడియో, అందుకని మీకు లైటింగ్ కావాల్సిన. పగలు అయితే వెలుతురు బాగానే వస్తుంది, పర్వాలేదు. పగలు అయితే లైట్ అవసరం ఏం లేదు, వెలుతురు వస్తుంది చుట్టూను. అలాగే ఇది ఈవినింగ్ కదా, అందుకని లైట్ వేసాను అనమాట. ఇది వచ్చేసి వాష్రూము. ఇలాగ ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి బయట సపరేట్గా ఇలా ఇచ్చారు రూము, అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అనమాట. అదే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మోటార్ వచ్చింది. ఇక్కడ అందాక బయట ఇలా సర్దుకున్నాను. అప్పుడు ఇంకేం తేలే తోముకున్నాయి అలాగా పెట్టుకొని తులసమ్మని ప్రస్తుతానికి అందాక ఫస్ట్ అక్కడ పెట్టుకున్నాను. తర్వాత రేపు అక్కడ మార్చేద్దాంలే అని చెప్పేసి అక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా మొక్కలు అవి అన్నీ వచ్చిన తర్వాత సర్దుకుందామని. ఇది ఉత్తర గుమ్మం అనమాట. తూర్పు పడమర ఉత్తర గుమ్మాలు. ఇది సందు, అందులో రేపు మొక్కలు పెడతాము. చుట్టూ వాతావరణం ఇలా ఉంటుంది, చాలా ప్రజెంట్గా ఉంటుంది ఇక్కడ, హడావిడి అది లేకుండా బాగుంది. అలాగే ఇది వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ అక్కడ ఇచ్చారు, అంతా కూడా నీట్గానే పెట్టారు. ఇల్లు కూడా అంతా పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా హర్ని ఇక్కడ దండం పెట్టేసుకున్నాక వస్తుంది అనమాట. మార్నింగ్ నేను పెట్టుకున్నాను, ఈవినింగ్ పెట్టుకోమంటే పెట్టుకున్నది అనమాట. ఇది నెక్స్ట్ డే, ముందు రోజు తీసింది ఇప్పటి వరకు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వ్యాన్ పెట్టుకున్నాం అన్నాం కదా, వాళ్ళే సామాన్లు అన్నీ తెచ్చి పెట్టేశారనమాట లోపల. ఇక్కడ టేబుల్, నిన్న టేబుల్ లేదు కదా, ఇంకో టేబుల్ వచ్చిన తర్వాత
ఈ సామాన్లన్నీ ఇది ఈరోజు నెక్స్ట్ డే పరిస్థితి. ఆ సామాన్లు తెచ్చారు. ఇంకా ఆ ప్లేస్ కూడా ఫ్రిడ్జ్, వంట బీరువా అది పెడతారు. ఇది ప్రస్తుతానికి వ్యాన్లో తెచ్చినాయి. ఇంకో ఇక్కడ సందులో పెట్టారు కదా బట్టలు, పరుపు ఇవన్నీని ఇవన్నమాట. ఇంకా నెక్స్ట్ రౌండ్ వస్తుంది, మొక్కలు అవన్నీ అందులో వస్తాయి అన్నమాట. ఇంకో ఇవి నెక్స్ట్ మళ్ళీ రెండో రౌండ్ వేశారు, మనకు మొక్కలు తెచ్చేసారు. ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాను ఒకటి, చూడండి. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే. నెక్స్ట్ ఇంకా అవి వాళ్ళే పెట్టేశారు ఇంకా లోపల ఏమి ఇంకా తెచ్చారో అవన్నీ. ఇప్పుడు అవన్నీ సర్దుకోవాలన్నమాట మేము. అది సంతోని నింపేశారు చూసారా. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటి పరిస్థితి. నెక్స్ట్ డే ఇది. ఫస్ట్ ఇలా పెట్టాం కానీ తర్వాత అలా ఉంచలేదు మేము బీరువాలు. ఇది మొత్తం క్లీన్ అంతా అయిపోయిన తర్వాత ఈ రోజుది అనమాట, అంటే ఫ్రైడే రోజుది. మన మల్లెపూ చెట్టుకి మల్లెపూలు పూసినాయి చూడండి ఎన్ని పూసినాయో. అలాగే జాజులు కూడా పూసినాయి. అలా తులసమ్మకి వేస్తాను. అలాగే తులసమ్మని ఇక్కడ దండం పెట్టుకుందామని ఇక్కడ రెడీ చేసుకున్నాను. ఒక పక్క పరమాన్నం, అదే చక్కెర పొంగల్ వండుతాను కదా ఈరోజు ఫ్రైడే, అదనమాట. ఒక పక్క తులసమ్మ దగ్గర అయిన తర్వాత ఈ సైన్యంలో ఉప్పు దీపం పెట్టుకున్నాను. ఈరోజు శుక్రవారం కదా అందుకని. ఇది ఇక్కడది పూజ. అలాగే పూజది కూడా షార్ట్ వీడియో ఒకటి పెట్టాను, ఎవరన్నా చూడకపోతే చూసేయండి మరి. ఇక్కడ పూజ అక్కడ పూజ కూడా అయిపోయింది. దేవుడి మందిరంలో ఈరోజు ఇంకా ఎప్పుడులాగే లక్ష్మీ అష్టోత్తరం, దేవి ఖడ్గమాల స్తోత్రం, లలిత సహస్రనామం చదువుకున్నాను. చదువుకొని ఈరోజు పూజ చేస్తాను అనమాట. ఇది ఎంట్రన్స్ దగ్గర మీకు మళ్ళీ చేస్తాను ఇప్పుడు హోమ్ టూరు. కొంచెం బట్టలు అవి ఉన్నాయి, పైకి పట్టుకెళ్ళాలి. అందాక అక్కడ వేస్తారు కానీ పైకి పట్టుకెళ్తాము. ఈరోజు హోమ్ టూర్ చూపించేస్తాను రండి మరి. అందరికీ నమస్తే అని చెప్తున్నాను. ఇక్కడ ఇదండి ఫస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ ప్రస్తుతానికి అందాక ఇలా పెట్టుకున్నాను, ఇవి ఇక్కడే ఉంటాయని చెప్పలేను కానీ ప్రస్తుతానికి ఇలా సర్దుకున్నాను అనమాట. అదే ఇది చిన్న హోమ్ టూర్ అనమాట ఈరోజు. అవి మందార మొక్కలు, అందులో తులసి మొక్కలు వాటంతట అవే వచ్చేసినాయి అనమాట. సరే అని ఉంచాను. ఇంకా అవి మందార మొక్కలు మొన్న కట్ చేస్తాను కదా అప్పుడు అవి అనమాట. ఇది ఎంట్రన్స్ అని చెప్తున్నాను అనమాట. తులసమ్మని పెట్టుకున్నానని వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను కానీ సైడ్ పాటలు అవి వస్తున్నాయి కదా టీవీ సౌండ్ అని చెప్పేసి ఇంక తీసాను అనమాట. వచ్చేయండి మరి మా ఇంట్లోకి, వెల్కమ్. ఇది ఈరోజు పూజ ఫ్రైడే రోజుది. అక్కడ ఎలా పెట్టి ఈ సైన్యం అట, ఈ సైన్యం పైన వచ్చిందని అక్కడ వాళ్ళే ఇచ్చారు చెక్క. అక్కడ పెట్టుకున్నాను. అంటే ఈ సైన్యములు పెడతాను కదా నా ఎల్దో దీపం అదిని ఇంకా పైన పెట్టేసుకున్నాను అంతనే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ స్టవ్ ఇలా పెట్టుకున్నాను. కబోర్డు అని చెప్పాను కదా ఆ రోజు ఎలా సర్దాను ఈరోజు ఎలా సర్దాను అన్నది. ఇది కూడా అందాక హడావిడిగా ఇంకెప్పుడు తెలిసిందే కదా అందరికీ, చాలామందికి తెలిసే ఉంటుంది అద్దెల కష్టాలు. అందాక ప్రస్తుతానికి ఓపుకున్నంతలో సర్దుకున్నాము. ఇక్కడ గిన్నె స్టాండ్ పెట్టుకున్నాను ఈ బీరువా మీద ఇలాగా, గ్లాసులు ఇవన్నీ. అక్కడ అత్తయ్య మావయ్య గారు ఫోటో. అత్తయ్య మావయ్య గారు ఫోటో అక్కడ పెట్టాను. అలాగే ఇది ఫ్రిడ్జ్ ఇంకా క్లీన్ చేయాలి.
అంటే ఇంక ఫ్రైడే అది కదా, ఇంకా తర్వాత చేద్దామని ప్రస్తుతానికి ఇంకా అలా పెట్టేసుకున్నాము. అందుకే మీకు ఫ్రిడ్జ్ సరిగ్గా చూపించట్లేదు. కింద పచ్చళ్ళు అవి ఉంటాయి. ఇది మొన్న మీరు చూసారు కదా, అదే అనమాట మొన్నటి వీడియో అది ముందు తీసింది. ఇంకంతా ఒక వీడియోలోనే పెట్టేస్తున్నాను. మళ్ళీ వీడియోలో ఇదే లెంత్ ఎక్కువైనా సరే పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇలా పెట్టుకున్నాను. ఉత్తరం వైపుకి ఫ్రూట్స్, బాటిల్స్, ప్లేట్స్ ఇంకెక్కడ పెట్టుకోవడానికి కుదిరింది కాబట్టి ఇంకెక్కడే పెట్టుకున్నాను అన్నీ. వాటర్, అలాగే ఇక్కడ గణపతి ఫోటో పెట్టుకున్నాను. పైన అందాక ఇలా పెట్టేసుకున్నాము. అది అన్నమాట కిచెన్ టూర్. అది ఇప్పుడు బెడ్రూమ్. అక్కడ ఏంటంటే హర్ని చెప్పమంటుంది ఇది బెడ్రూమ్, ఇది హాల్ అని చెప్పమంటుంది. అందుకని అలా చెప్పాను అనమాట. ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ కింద ఒక ర్యాక్ వచ్చింది, దాంట్లోనే ఇంకా మనకి అవన్నీ అందులోనే ఇంకా పెట్టేశాను ఇరికించి. మరి సరిపోయినాయి ప్రస్తుతానికి అందులో. ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. అలాగే మొన్న 2 బీరువాలు పక్క పక్కన అలా పెట్టాను కదా, కానీ మాకు సరిపోవట్లేదు. అందుకని మళ్ళీ అక్కడొకటి పెట్టుకున్నాను అనమాట. పైన సామాను ఇలా సర్దుకున్నాను. ఇంకా అవి చైర్స్ అవి ఇంకెక్కడ పెట్టాలో తెలియక అందాక ఇంకా పైన ప్లేస్ ఉంది కదా అని పైన పెట్టేసాము. ఇంకా ఒకటి ఇంకా సర్దుకుంటూ ఉంటే అప్పుడు ఇంకా క్లియరెన్స్ వస్తుంది. నెక్స్ట్ టైం మీకు అన్నీ సర్దాక ఇంకోసారి చేస్తాను మళ్ళీ వీడియో. ఇక్కడ చిన్న బీరువా పెట్టుకున్నాము. ఇక్కడ పిల్లలది హాల్ అనమాట. హాల్ అని చెప్పమంటుంది అక్కడ, అది హాల్ అంట. టీవీ అక్కడ పెట్టుకున్నాము. ఇది మా మేకప్. అదేమి ఉంది, మేకప్ అనమాట అది. అలాగే ఇక్కడ ఒక విండో ఇచ్చారు, వెళ్తారు. అది బాగా వస్తుంది, అంతా కూడా బాగుంటుంది. ఇది సొంత ప్రస్తుతానికి ఇలా పెట్టుకున్నాము. సోఫా ఎక్కడ సరిపోలేదు, అందుకే అక్కడ వేసేసాం. ఇది టోటల్ ఇల్లు హోమ్ టూర్ ఇదండి. నచ్చిందా మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.